విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ శుక్రవారం ఉదయం చంద్రంపాలెంలోని జెడ్పీ హై స్కూల్ని సందర్శించిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. పాఠశాలలోని తరగతి గదుల్ని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్. అనంతరం పాఠశాలలో విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. విద్యా ప్రమాణాలు మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. పర్యటనలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కార్యక్రమంలో భాగస్వామ్యమైన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.